అందరికీ వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 13 మరియు 14 వచనాలు. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇది ఏ విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఒక మాటలో మనం గ్రహించాలనుకుంటే, ఈ 66 పుస్తకాలతో కూడినటువంటి పరిశుద్ధ గ్రంథం యొక్క సారాంశం అంతా కూడా జ్ఞాని అయిన సొలొమోను గారు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి 2 వచనాలలోనే ఆయన సమకూర్చి పెట్టినాడని మనం గ్రహించవచ్చు. ఈ లోక జీవితం మనకెవరికి శాశ్వతం కాదు. ఒక రోజున అంతిమ తీర్పులో మీరు నేను ఆ ధవల సింహాసనం ఎదుట నిలబడబోతూ ఉన్నాం. అప్పుడు ఈ లోకంలో మనం చేసిన ప్రతి పనిని ఆయన తీర్పులోనికి తీసుకొస్తానంటూ ఉన్నాడు. అందుకనే మరొక వచనాన్ని కూడా మనం చూద్దాం. ప్రసంగి గ్రంథంలోనే 5వ అధ్యాయం 7వ వచనం: అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు. నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. సో భక్తి అనేది వ్యక్తిగతం. నీవు నీ కుటుంబం, నీవు నీ భార్య, నీవు నీ భర్త, నీ పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగి ప్రతి దినము ఈ 66 పుస్తకాలలో దేవుడు మనకు చూపించినటువంటి కట్టడలను నియమాలను పాటిస్తూ పవిత్రమైన ప్రవర్తన కలిగి ఆ నిత్యరాజ్యమునకు వారసులముగా ఉండడానికి సిద్ధపడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఇతరులతోటి పోల్చుకోకుండా మనంతటా మనమే దైవ భయం కలిగి ముందుకెళ్దాం. అట్టి కృప దేవుడు దయచేయునుగాక. అందరికీ వందనాలు.